హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఫస్ట్ పేజ్ లిస్ట్లో ఎన్ని సీట్స్ ఇస్తారు, అలాగే మనకి సెకండ్ పేజ్లో ఎన్ని సీట్స్ ఇస్తారు, అది మనకి ఎప్పుడు ఉండొచ్చు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ నెల 20వ తేదీన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ నోటిఫికేషన్లో చేంజ్ చేసి ఇచ్చారు. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. సో మరి మనకి టెంటేటివ్ లిస్టు అని ఈ నెల 20 అని ఇవ్వడం జరిగింది. సో మరి ఈ నెల 20న మనకి రిలీజ్ అవ్వచ్చు. సో మరి ఏ టైంకి అనేది అంటే మ్యాక్సిమం మార్నింగ్ 10 to 12 మధ్యలో రిలీజ్ అవ్వచ్చండి. సో ఒకవేళ మనకి టైం అనేది ఈ 2-3 డేస్లో వాళ్ళు న్యూస్లో ఇస్తే నేను చెప్తాను. సో మరి అలాగే కౌన్సిలింగ్ డేట్స్ కూడా మనకి రిజల్ట్స్ వచ్చిన 5 డేస్లో ఉంటాయి. అంటే 25 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే 1 or 2 డేస్ అటు ఇటుగా అవ్వచ్చండి. సో మరి ఇక్కడ కరెక్ట్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి 5 డేస్ అని మాత్రమే ఇచ్చారు. లిస్ట్ రిలీజ్ అయిన 5 డేస్లో స్టార్ట్ అవుతాయని. నెక్స్ట్ మనకి ఫస్ట్ పేజ్లో ఎన్ని సీట్స్ ఇస్తారు అంటే మనకి 4400 సీట్లు మనకి రిలీజ్ చేస్తారు. కానీ కొన్ని సీట్స్ అందులో తగ్గుతాయండి. ఎందుకంటే ఎన్సిసి స్పోర్ట్స్ లిస్ట్ ఏమైనా మనకి ఫస్ట్ పేజ్లో రిలీజ్ అవ్వవు కదా. సో అవి మ్యాక్సిమం సెకండ్ పేజ్లోనే ఎప్పుడు వస్తాయి. సో మరి లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తర్వాత నెక్స్ట్ వేరే లిస్ట్లో ఇస్తారు కాబట్టి మనకి ఇప్పుడు అవి మైనస్ చేసుకొని మిగతా సీట్లన్నీ కూడా ఫస్ట్ పేజ్లో ఇచ్చేస్తారు. సో మరి ఫస్ట్ పేజ్లో అన్ని సీట్లు ఇచ్చేస్తే మరి సెకండ్ పేజ్ ఎలా తీస్తారని మీరు అనుకోవచ్చు. సెకండ్ పేజ్ ఉంటుందా లేదని. సెకండ్ పేజ్ ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ఈ ఫస్ట్ పేజ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ, నేమ్స్ ఉన్న వాళ్ళందరూ కౌన్సిలింగ్కి వెళ్తారని చెప్పలేము. కొంతమంది మిస్ అవుతారు. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఇంటర్ జాయిన్ అయిపోతారు, కొంతమంది నార్మల్గా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మేము లిస్ట్లో నేమ్ ఉన్నా కూడా వెళ్ళకపోయినా పర్వాలేదు కదా అని కూడా కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ కొంతమంది అప్లై చేసినా కూడా లిస్ట్లో నేమ్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉండకపోవడం వల్ల సీట్లు వాళ్ళకి ఇవ్వరు కౌన్సిలింగ్లో. సో ఇలా కొన్ని సీట్స్ మిగలొచ్చు. నెక్స్ట్ కొంతమంది అటెండ్ అవ్వరు చాలా వరకు. కొంతమంది కాలేజు అంటే కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా కొంతమంది కాలేజీలో రిపోర్ట్ చేయమనేటప్పుడు వాళ్ళు కాలేజీలో రిపోర్ట్ చేయరు. కొంతమంది కాలేజీలో రిపోర్ట్ చేసాక కూడా ఒక 1 వీక్ అలా ఉండి మాకు కాలేజ్ నచ్చలేదని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతకుముందు సంవత్సరం అయితే ఒక 50 మంది అలా వెళ్ళిపోయారు. కొంతమంది అడ్జస్ట్ అవ్వలేరండి. సో కొంతమంది మాత్రం అడ్జస్ట్ అవ్వగలరు. అలా అని అంత బాగోవా అంటే బాగానే ఉంటాయి. కానీ కొంతమంది పిల్లలు ఇంట్లో ఉండదా అన్నట్లు అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో మరి ఇలా మనకు కొన్ని సీట్స్ అయితే మిగులుతాయి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా సెకండ్ పేజ్లో మనకి సీట్లు అనేవి మిగలడం జరుగుతుంది. ఒక సంవత్సరం 250 నుంచి 300 మధ్యలో సీట్లు మిగిలాయి. ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువ కూడా మిగులుతాయి. ఒక సంవత్సరం అయితే మనకి 700 దగ్గర మిగిలాయి. సెకండ్ పేజ్లో అవన్నీ కూడా లిస్ట్లో ఇచ్చారన్నమాట. క్యాస్ట్ వైజ్గా ఎవరికి క్యాస్ట్ వైజ్గా మిగిలితే ఆ క్యాస్ట్, జనరల్లో మిగిలితే జనరల్ అలా అన్నమాట. సో ఒక సంవత్సరం అయితే 400+ అలా మిగిలాయి. మరి ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలా మిగులుతాయి. మరి ఈ సంవత్సరం చూడాలి ఎన్ని మిగులుతాయి అనేది. సో సెకండ్ పేజ్ అయితే ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుందంటే మనకి కౌన్సిలింగ్ అంతా ఈ మంత్ ఎండింగ్కి అయిపోతుంది. వీళ్ళందరూ కాలేజీలో రిపోర్ట్ చేసేసిన తర్వాత మనకి మిగిలిన సీట్లు అన్నీ కూడా ఎన్ని మిగిలాయి అనేది వెబ్సైట్లో పెడతారు. ఆ మిగిలిన సీట్లకి తర్వాత మనకి లిస్ట్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మనకి చాలా టైం పట్టేస్తుందండి. జూలై 15th దాటేస్తుంది. సో మరి జూలై 15th తర్వాతే మనకి సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది, మెరిట్ లిస్ట్ కానీ కౌన్సిలింగ్ కానీ ఉంటుందన్నమాట. మరి అంతవరకు మేము వెయిట్ చేయాలా, ఇంటర్లో జాయిన్ అయిపోయేలా అని కూడా మీరు అనుకుంటారు. ఎవరైతే ఇప్పటి వరకు కాలేజీలో జాయిన్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నారో ఫస్ట్ పేజ్లో మీకు ఏమైనా సీట్ రాకపోతే సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేయొద్దు, కాలేజ్కి జాయిన్ అయిపోండి. ఒకవేళ మీరు కాలేజీలో జాయిన్ అయ్యాక ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే రావాలనుకుంటే మీరు అప్పుడు ఇంటర్ కాలేజ్ నుంచి ట్రిపుల్ ఐటీకి వచ్చేయచ్చండి. మళ్ళీ ఒకవేళ రాకపోతే మీరు ఇంటర్ కాలేజ్లో క్లాసులన్నీ మిస్ అయిపోతారు. కాబట్టి సెకండ్ పేజ్ కోసమని అలా వెయిట్ చేస్తూ ఉండిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడిని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.